ఇది 1 kg ఎనపోస. ఇట్లా పొంగు వస్తుంది కదా, అప్పుడే మనం కలపాలి. ఐసిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉంటే పొంగు అనేది పైకి రాకుండా ఉండిద్ది. అమ్మ పొగలు కూడా చాలా వస్తున్నాయి. మనం కలిపేది ఏందో కానీ ఎండాకాలం మాత్రం చెమటలు ఊరకే పడుతుంది పొగకే. అది యూట్యూబ్లో పెట్టవచ్చు, నాకు చూపెట్టిందా అక్క? ఇంకా 20 minutes అయిపోయింది. ఇంకా 20 minutes. మేము 10కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం ఎంత అంటే 10:34 అయింది. నాకు తెలిసి ఇది 11కి అయిపోతుందేమో. బబుల్స్ చూసారా ఎట్లా వస్తుందో. ఐసిమ్లో పెట్టుకోండి. ఐసిమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుకోండి. ఇవన్నీ 5 minutes ఇట్లా కలుపుతూ ఉండండి. ఇట్లా స్లోగా కలుపుకోండి. పాట పెట్టి పెట్టచ్చు. ఇది ఇట్లా 5 minutes అట్లా కలుపుతూ ఉండండి. అది కూడా అక్కడ తయారు అయిపోతుంది. ఇక్కడ సిమ్లోంచి ఐసిమ్ పెట్టేసి నేను ఎన్నపూస కరగ పెడుతుంటే మా అమ్మాయి వీడియో తీస్తుంది. నేను వెన్నపూస కరగబెడుతుంటే మా అమ్మాయి వీడియో తీస్తుంది. ఇది చూడండి. వావ్, ఎలా వచ్చిందో చూడండి. ఇందాక ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. ఇంకో 20 minutes పడుతుంది. ఇంకా 20 minutes పడుతుందంట. ఇప్పుడే ఇది మొదలైంది మనకి నెయ్యి అవ్వటానికి. ఒక 10 minutes కానీ లేకపోతే 20 minutes తయారైపోతుంది. ఇందాక వైట్ కలర్లో ఉండాల్సింది ఇప్పుడు మాత్రం స్కిన్ కలర్లో వచ్చేసింది. పైకి వస్తాయా? వస్తాయా?
యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టు అసలు యూట్యూబ్ అసలు బాగా కలుపుతారు. చూసారుగా అసలు దాదాపు గంట పైన నుంచే పెట్టాము. మేము 10కి పెడితే ఇప్పుడు టైం ఎంత అంటే 10:39 అయింది. ఇది ఇంకా కొంచెం మనకి దగ్గరగా రావాలి. ఇది మొత్తం పోతుందంట. లైట్ టైం పడుతుంది. 20 మినిట్స్ పట్టిద్ది నాకు తెలిసి అంటే మామూలుగా దగ్గరికి రావటానికి. ఇంట్లో కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఎన్నపోసి తెచ్చుకుంటే ఒక్కసారి ట్రై చేసాను. ఇలా ట్రై చేయండి, మాకు బాగా వస్తుంది. ఇక్కడ లాస్ట్న తయారైపోతుంది. ఇక్కడ లాస్ట్ ఇట్లా వస్తుంది కదా, తయారైపోతుంది. మీరే చూడండి, ఇప్పుడు మామూలుగా నెయ్యిలాగా వస్తుంది. బబుల్స్ అయితే సూపర్ వస్తున్నాయి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయింది. ఇందాక ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఎట్లా ఉండాలి, చేంజ్ అయింది కదా. ఇంకొక 20 మినిట్స్ పడుతుంది. ఇంకా 20 మినిట్స్ అక్కడ తయారైపోతుంది. మంచి స్మెల్ వస్తుంది అనుకుంటా. మేగీ స్మెల్ సేమ్. ఇక్కడ అయిపోతుంది, తయారైపోతుంది. అది మనం కొంచెం మెంతులు వేసుకుందాం. దీంట్లో మెంతులు వేయాలంట. చూడండి నేను ఇక్కడ వేస్తున్నాను. సరిపోతుంది కొంచెం. మాది ఇది దియ్యవా మా లైటింగ్ బాగా వస్తుంది. నెయ్యి తయారైపోయింది అక్కడ ఆల్రెడీ. చూడండి లైట్ ఆపేసినాక ఎట్లా క్లారిటీగా కనబడుతుందో కదా. లైట్ అయిరా. చూసారు కదా. ఇంకా టైం పడుతుంది. ఇదిగో ఇక్కడ నెయ్యి వచ్చేసింది. ఇక్కడ నెయ్యి వచ్చేసింది. ఇందాక ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఎట్లా వచ్చేసింది మార్పు కూడా. ఇంకొంచెం టైం పడుతుంది అంతే. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇట్లా చేస్తారని చెప్పి కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం మా మమ్మీ ఇంట్లో చేస్తుంటే చూస్తున్నా. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టినాక కాసేపు కొంచెం అట్లా కలపకుండా వదిలేయండి. తర్వాత కాసేపు నాక కలిపి ఇట్లా కలిపేసింది. ఇది కొన్ని ఇక్కడ నెయ్యి తయారైపోయింది. చూడండి మీరే చూసారు కదా. ఇందాక వైట్ కలర్లో ఉండాలి, ఇప్పుడు ఇట్లా అయింది. దీంట్లోకి మెంతులు వేసాము కదా మనం. నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేయాలి. వేసాను. కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఇట్లా కలపండి. ఇక్కడ తయారైపోతుంది. ఇంకా మనకి బబుల్గా వస్తుంది అంటే ఇంకా ఇదిగో అక్కడ వెల్ల కలర్లో వచ్చేసింది కదా. ఇది మొత్తం అడుగంటి పోవాలి. ఇంకా టైం పడుతుంది. కలర్ చేంజ్ అవ్వలేదు, ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. చూడండి మీరే అసలు ఎంత బాగా వచ్చింది. వావ్
నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా వచ్చిద్దాం నెయ్యి. అసలు నేను మ్యాక్సిమం బయటే తెచ్చుకుంటాము, కానీ అసలు అందుకని అన్నపోతే మేము నెయ్యి బయట తెచ్చుకుంటాం, కానీ ఈరోజు ఏంటో మా మమ్మీ ఎనపోసి కొనుక్కొని వచ్చిందంట. ఇట్లా చేయాలని మా అమ్మకి ఎట్లా వచ్చింది ఆలోచన. అసలు 1 kgయే 1000 రూపీస్ అని చెప్తున్నారు బయట. ఇంకా స్మెల్ కూడా బాగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. వెల్లో కలర్లో అయిపోయింది, మీకు కనబడుతుందో లేదో కానీ వెల్లో కలర్లో అయిపోతుంది అది. అంటే ఇప్పుడు ఇందాక నుంచి వైట్ కలర్లో వస్తుంది కదా, వైట్ కలర్లో ఉంది, ఇప్పుడు ఏమో వెల్లో కలర్లో అయిపోయింది. చూడండి బెలూన్స్ ఎలా వస్తున్నాయి, బబుల్స్. బబుల్స్. వావ్, ఈ నెయ్యి చూడండి ఎంత చూడండి చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయి. వావ్, నాకైతే భలే నచ్చింది. చూస్తేనే నోరూరిపోతుంది, చూస్తుంటేనే పప్పులో వేసుకొని తినేయాలనిపిస్తుంది. కొంచెం చింతకాయ పచ్చడి, కొంచెం పప్పు, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంది. ఆ టేస్టే వేరుగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అక్కడ ఎలా వచ్చిందో కామెంట్లో కలపకూడదు. అప్పు మీరు కానీ మా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి ఫాలో కట్టేయండి. చూడండి బెలూన్స్ ఎలా వస్తున్నాయి, బబుల్స్ బబుల్స్గా. కరేపాకు వేసాము కదా, స్మెల్ ఇంకా బాగుంటుంది. మెంతులు కూడా. మనం నెయ్యి ఒక ప్యాకెట్ వచ్చి 10 రూపీస్, కానీ మనం ఎన్నపూస ఒకేసారి తెచ్చుకొని పెట్టేసుకుంటే ఎప్పటికైనా పనికి వచ్చింది. మనం ఇట్లా వచ్చినప్పుడే మెంతులు కొన్ని వేసేసేయాలి. అబ్బా స్మెల్ అయితే సూపర్ వస్తుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి మీరే బబుల్స్ వస్తున్నాయి. ఆహా, స్మెల్ అయితే అదిరిపోయిందండి. నెయ్యి స్మెల్ కాదు కానీ పాలకోవా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా అవ్వలేదండి, ఆ బెలూన్స్ బాగా కిందకి చిన్న బెలూన్స్ అయితే. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ను వైట్ కలర్లో ఉన్నాయి కదా, అవి మొత్తం పోవాలి. ఆ బబుల్స్ అన్నీ కిందకి పోయి ఇంకా అదే ఉట్టి నెయ్యిలా కనపడాలి, అప్పుడే నెయ్యి అయినట్టు. ఇదిగోండి ఇట్లా. మీకు అన్నపూస తెచ్చుకొని కాసుకోవటం తెలియకపోతే ఇలా ట్రై చేయండి ఇంట్లో. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి మీరు. దాంట్లో దూరుకుంటున్నాను నేను, సస్తావు పడి. మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నామండి, కానీ ఫస్ట్ టైం అయినా సరే సూపర్ వచ్చింది. అక్కడ అడుగున అట్టుకుపోతుంది కదా, అదంతా నెయ్యే. ఇక్కడ ఉన్నా కదా నేను, దానికే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మీకు రాదేమో కానీ మీరు చేసుకుంటే మాత్రం మీకు కూడా వచ్చింది. అదిగోండి అట్లా పొంగిపోయినప్పుడు ఒక్క పొంగు వచ్చినప్పుడు కలపండి, బాగా కలిపేసినాక ఆపేసేయండి. ఇంకా కొంచెం మరగాలంట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూసారు కదా ఎలా కాగపెట్టుకోవాలనేది మీకు అర్థమైనట్టే ఉంది. నాకైతే అసలు మామూలుగా ఒక చిన్న కప్పులో పోసుకొని తాగేయాలనిపిస్తుంది, కానీ మరి అలా తాగలేం కదా. రైస్లోకి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది.
మీరు కానీ మీ ఇంట్లో కానీ ఇట్లా ఎన్నపూస తెచ్చుకుంటే ఇట్లా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పొంగింది ఎందుకో. కింద కొన్ని కొంచెం పోతుంటే మా అమ్మ తుడుస్తుంది. ఇదిగోండి ఎట్లా పైకి ఇట్లా. అది పొంగుతుంది కదా. కొంచెం టైం పడుతుంది. స్మెల్ అయితే ఎంత సూపర్ వస్తుంది స్మెల్. అలా కలుపుతూనే ఉండండి ఒక 10 minutes. ఇప్పుడు టైం ఎంత అంటే 10:50 అయింది. అంటే ఈ పని అంతా గంట అవుతుంది. చూడండి అదిగోండి అక్కడ బ్లాక్ కలర్లో ఎట్లా వచ్చేసింది కదా. ఇంకా అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ అడుగు కూడా అట్టుకుపోయింది. ఇట్లా ఇట్లా వైట్గా ఉంది కాబట్టి మీకు కనపట్లేదు. అదిగోండి అట్లా వచ్చేసింది, చూసారు కదా. ఇదిగోండి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.